వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2023లో వచ్చిన హర్ బాడీ అనే ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఒక రియల్ పర్సన్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని వచ్చిన మూవీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ అమ్మాయి పేరు ఆండ్రీనా. తన పేరెంట్స్ తన చిన్నప్పటి నుండి చదువు వైపు కాకుండా స్పోర్ట్స్ వైపు వెళ్ళేలా ప్రోత్సహిస్తారు. అలా 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి ఆండ్రియా డ్రైవింగ్ స్పోర్ట్స్ వైపు అడుగులు వేస్తుంది. టాలెంట్ ప్లస్ హార్డ్ వర్క్తో లోకల్గా అలాగే నేషనల్ లెవెల్లో జరిగే చాలా పోటీల్లో గెలుస్తూ వస్తుంది. తన కళ ఎప్పుడూ ఒకటే, ఒలింపిక్స్లో పథకం సాధించాలి అని. ఇది తన కళ మాత్రమే కాదు, తన పేరెంట్స్ కళ కూడా. తనకు 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ కళను సాధించే దిశగా అడుగులు పడతాయి. నార్మల్ యూత్ లాగా పార్టీస్, బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుతానేమో అని అన్నిటిని దూరం పెడుతూ వచ్చింది. తను ఎప్పుడు చేసేది ప్రాక్టీస్ 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 తప్ప తన లైఫ్లోకి ఏది రానివ్వదు. అలా మొత్తానికి తన దేశం తరపు నుండి ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతుంది. ఇంకా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కోచ్ అంతా కూడా ఆండ్రియా పథకం కొట్టడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంత ఎక్కువ మంది మన పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ పోతుంటే ఒక్కొక్కసారి అది మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ చేసి మనలో ప్రెషర్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. ఒలింపిక్స్ పోటీలకు వెళ్ళాక ఆండ్రియా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ప్రెషర్లో డైవింగ్ చేసేటప్పుడు చేసిన చిన్న ఎర్రర్ వల్ల వాటర్లో రివర్స్గా ల్యాండ్ అవుతుంది. ఆ నీళ్ళలో పడిన ఆండ్రీషియా పైకి తేలదు. వెంటనే తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. మెడ, తల భాగంలో గాయాలైనా కానీ ఎలాగో అలా ప్రాణాలతో అయితే బయటపడుతుంది. ఆండ్రియా ఏమో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే మళ్ళీ ప్రాక్టీస్ని మొదలుపెట్టి నెక్స్ట్ ఒలింపిక్స్లో అయినా సరే ఎలాగైనా పథకం కొట్టి తీరాల్సిందే అని పట్టుదలతో ఉంటుంది. కానీ కొంచెం కోలుకున్నాక డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు, నీ మెడ భాగంలో జరిగిన డ్యామేజ్ వల్ల నువ్వు ఇక నీ స్పోర్ట్కి పనికిరావు అని. దాంతో ఒక్కసారిగా తన కలలన్నీ ముక్కలైపోతాయి. చిన్నప్పటి నుండి తనకు తెలిసింది ఇది మాత్రమే. లైఫ్లో ఇది తప్ప ఇంకేదీ లేదు. ఇది లేకపోతే ఇంకొకటి ఏంటి అనే థాట్ కూడా తన మైండ్లోకి ఎప్పుడు రాలేదు. అలాంటిది తను ఇంకా ఈ స్పోర్ట్కి పనికిరాదు అని తెలియడంతో తన ఆలోచనలో ఉండే ఫ్యూచర్ ఒక్కసారిగా మాయమైపోతుంది. పోనీ వేరే ఏదైనా ఫీల్డ్లో తన ఫ్యూచర్ని వెతుక్కుందామా అంటే మనకి తెలిసిన ఫీల్డ్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్స్తో ముడిపడినవి. వాటి కోసం తన దగ్గరేమో కనీసం డిగ్రీ కూడా ఉండదు. ఏం చేయలేక ఏం చేయాలో తెలియక చాలా రోజులు బాధపడుతూ ఇంట్లోనే కూర్చుండిపోతుంది. తన పేరెంట్స్ ఏమో మా అమ్మాయి ఎక్కడికో వెళ్తుందని అనుకుంటే ఇలా ఇంట్లోనే ఉండిపోయింది అని బాధపడుతుంటే ఇది ఆండ్రియాలో ఇంకా బాధని పెంచుతుంది. సో ఏ హోప్ లేక ఇంట్లోనే ఉండలేక స్టోర్లో చిన్న జీతం వచ్చే జాబ్లో జాయిన్ అయ్యి రోజులు గడిపేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు డేవిడ్ అనే ఒక ఫోటోగ్రాఫర్ స్టోర్కి వస్తాడు. తను ఆండ్రియాకి ముందే తెలుసు. అప్పట్లో అతను ఆండ్రియాని లైన్లో పెట్టడానికి ట్రై చేసేవాడు. కానీ ఆండ్రియాకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు. బట్ ఇప్పుడు ఏ కమిట్మెంట్ లేదు, లైఫ్లో పెద్దగా పీకే పని కూడా లేదు. సో డేవిడ్ బయటికి వెళ్దామని అనగానే ఓకే అని చెప్తుంది. దాంతో పాటు పార్టీస్కి వెళ్తుంది. అలసిపోయే వరకు డాన్స్ చేస్తూ ఉంటుంది. తర్వాత డేవిడ్ ఫ్లాట్కి వెళ్తుంది. అలా ఆ రాత్రి అతనితో గడుపుతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక అతని ఫ్లాట్ అంతా తిరిగి చూస్తుంటే నాకు తెలుస్తుంది డేవిడ్ ఒక బ్లూ ఫిలిం ఫోటోగ్రాఫర్ అని. ఆ విషయం తెలిసాక ఆండ్రియా మైండ్లో ఒక ఆలోచన మొదలవుద్ది. స్పోర్ట్స్లో పేరు, డబ్బు, స్టేటస్ సంపాదించుకోవాలి అని అనుకుంది. కానీ అదేది కుదరలేదు. ఇక తనకు ఏ విధంగానూ అవి వచ్చే ఛాన్స్ లేదు, ఒక ఇండస్ట్రీలో తప్ప. ఎందుకంటే దీనికి ఎడ్యుకేషన్, బ్యాక్గ్రౌండ్, మనీ, టాలెంట్ వంటి వాటితో ఎలాంటి సంబంధం లేదు. ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడానికి టైం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ కొంచెం అందంగా ఉంటే చాలు. అది ఎలాగో తనకి ఉంది. తనకి కావాల్సిన వాటిని సాధించుకునేందుకు నాకు మిగిలిన ఆప్షన్ ఇది ఒక్కటే అని అనిపిస్తుంది. బాగా ఆలోచించుకొని ఒకరోజు డేవిడ్తో చెప్పేస్తుంది, నేను కూడా నీ ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకుంటున్నాను అని. ఈ విన్న డేవిడ్ షాక్ అయిపోతాడు. ఆండ్రియాకు నచ్చజెప్పడానికి చాలా ట్రై చేస్తాడు. సొసైటీ నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి అమ్మాయిలకు ఇలాంటి ఫీల్ సెట్ అవ్వదు అని చాలా చెప్తూనే ఉంటాడు. కానీ ఆండ్రియా మాత్రం మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. డేవిడ్ ఎంత చెప్పినా కానీ వినిపించుకునేలా లేదు. ఆండ్రియా చేసే బలవంతం వల్ల అగ్రిమెంట్ పైన సైన్ చేయించుకొని కంటెంట్ వీడియో తీసుకుంటాడు. కేవలం నా ఇష్టంతోనే జరుగుతుంది, పై ఎలాంటి ఒత్తిడి లేదు అని. ఆండ్రియా ఈ విషయం గురించి తన ఇంట్లో చెప్పదు. ఇక నెక్స్ట్ వీక్ షూటింగ్. ఆండ్రియా తన మనసు మార్చుకుంటుందేమో, అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేద్దామని అనుకుంటాడు డేవిడ్. ఆండ్రియా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ టీమ్ మెంబర్స్, కో యాక్టర్స్ అంతా ప్రొఫెషనల్గా, కోఆపరేటివ్గా, సపోర్టివ్గా ఉండడంతో
ఆండ్రియా ఎటువంటి భయం, టెన్షన్ లేకుండా ఫస్ట్ ఫిల్మ్ షూట్‌ని కంప్లీట్ చేస్తుంది. దాంతో డైరెక్టర్ వచ్చి "నువ్వు సూపర్‌గా చేశావు. ఇక నువ్వు పెద్ద స్టార్ అవుతావు" అని అంటారు. అలాగే తన స్క్రీన్ నేమ్‌ని లియాగా మారుస్తారు. అలా ఆండ్రియా లియాగా మారి ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంది. ఒక ఫిలిం తర్వాత ఇంకొక ఫిలిం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. యాక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది. 1 ఇయర్ అయ్యేలోపే చాలా ఫిలిమ్స్‌లో యాక్ట్ చేసి ఇండస్ట్రీలో ఫేమస్ అవుతుంది. బెస్ట్ న్యూ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డ్ కూడా తీసుకుంటుంది. మ్యాగజైన్స్‌పై తన కవర్ ఫోటోలు కూడా వస్తాయి. ఇంత జరిగాక తన ఫ్యామిలీకి నిజం తెలియకుండా ఉంటుందా? తెలిసిన మొదట్లో తమకు ఇబ్బందిగా అనిపించినా, ఏమాత్రం నచ్చకపోయినా గానీ తర్వాత నిజాన్ని యాక్సెప్ట్ చేయక తప్పలేదు. అండ్రియా అయితే ఇక ఈ ఇండస్ట్రీలోనే కొనసాగాలి అని ఫిక్స్ అయిపోతుంది. అయితే సొసైటీ నుండి చాలా సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. తనతో పాటు తన ఫ్యామిలీ కూడా. మెల్లిగా అవి కూడా అలవాటైపోతాయి. ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. ఫ్యామిలీ నుండి, సొసైటీ నుండి ఎదురైన సవాలన్నీ ఎదుర్కొని ముందుకెళ్తున్న ఆండ్రియా తన ప్రొఫెషన్‌ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డే బై డే తన పాపులారిటీ కూడా పెరుగుతుంది. దాంతో పాటు తను కోరుకున్న డబ్బు, ఫేమ్ కూడా వచ్చేస్తాయి. ఇక ఆండ్రియా తన ప్రొఫెషన్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళే ఛాన్స్ వస్తుంది. ఒక యూఎస్ ప్రొడక్షన్ హౌస్ పెద్ద ఫిల్మ్ సిరీస్ చేసేందుకు ఆండ్రియాతో కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటారు. డైరెక్టర్ ఆండ్రియాతో ఈ సిరీస్‌తో నీ పేరు నేషనల్ వైడ్‌గానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్‌గా నీ పేరు మారుమోగిపోతుంది అని అంటాడు. ఆండ్రియా కూడా చాలా ఎక్సైట్ అవుతుంది. బట్ ఆ టైంలోనే తనకు ఏదో తెలియని అనీజీ. ఆ షూటింగ్ టైంకి అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆండ్రియా అదేది పట్టించుకోకుండా షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్తుంది. ఆ సీన్ మధ్యలో ఉండగా కో యాక్టర్ పైన వామిటింగ్ చేసుకొని స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తారు. ఆండ్రియా తన కెరీర్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళబోతున్నాను అన్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఆండ్రియా మైండ్‌లో కూడా అదే తిరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు డాక్టర్స్ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు భయంకరమైన విషయాన్ని చెప్తారు. ఆండ్రియాకు బ్రెయిన్ క్యాన్సర్ అని. అయితే ఈ సినిమాలో ఆండ్రియా తన వ్యాధితో పోరాడి గెలిచినట్టుగా చూయించారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఆండ్రియా క్యాన్సర్‌తో జరిగిన పోరాటంలో ఓడిపోయింది. తన లాస్ట్ బ్రేక్ తీసుకున్నప్పుడు తన ఏజ్ కేవలం 27 ఇయర్స్ మాత్రమే. జీవితం ఒక్కొక్కరి విషయంలో ఎంత క్రూయల్‌గా ఉంటుంది అనడానికి ఆండ్రియా లైఫే ఒక ఎగ్జాంపుల్. ఇక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో గాయ్స్, నా ఎక్స్‌ప్లనేషన్ గాని మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో స్టోరీతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.